హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యశు2015. మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మట్టికాయ ఫ్రై అయితే చేశాను. మేమైతే వీటిని మట్టికాయలు అంటాము. కొంతమంది వీటిని గోరుచిక్కుడుని కూడా అంటారనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మట్టికాయలని అయితే ఇలా సన్నగా ముక్కలుగా అయితే తరుక్కోవాలన్నమాట. వీటన్నిటి ఫస్ట్ మనం ముక్కలుగా తరుక్కునేసి తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగేసుకున్నాను నేను. తర్వాత వీటిని అయితే ఫస్ట్ నీళ్ళలో కొంచెం సాల్ట్ అయితే వేసేసి నేనైతే ఇలా మంచిగా క్లీన్ చేసుకున్నాను. నేను ఏటైనా వెజిటేబుల్స్ను కొంచెం సాల్ట్లో అయితే కడిగేస్తాను అన్నమాట. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటిల్లో మంచినీళ్ళు అయితే వేసేసి తగినంత ఉప్పు అయితే వేయాలన్నమాట. అవి ఒక పక్కన పెట్టేసి అవి ఉడుకుతుండగా నేను ఇంకో పక్క వీటి కోసం అయితే పొడి అయితే తయారు చేసుకుంటున్నాను. అందుకోసం ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో తెల్ల పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పులు 4-5 వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు అయితే వేసేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొబ్బరి కూడా వేస్తారు, నేనైతే వేయను అనమాట. చూడండి, ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి వాటన్నిటిని. అంతలో మనకైతే ఈ మట్టికాయలు కూడా ఉడికిపోయాయి. చూడండి, అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపుకి అయితే రెడీ చేసుకుందాం. పోపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసి అందులో ఆనియన్స్, నేనైతే ఇక్కడ పోపు దినుసులు వేయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వీడియో చూస్తుంటే గుర్తొస్తుంది నాకు. మీరైతే పోపు దినుసులు కూడా వేసుకోండి. తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు, ఈ ఆనియన్ వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇవంతా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మట్టికాయలు కూడా అందులో వేసేసి ఒక 1 మినిట్ వరకు ఆయిల్లోనే కొంచెం మనం అట్లా వేపుకోవాలన్నమాట. చూడండి, మట్టికాయలు అందులో వేసిన తర్వాత 1 నిమిషం పాటు వాటిని అయితే కొంచెం అట్లా వేపుకోవాలి. సిమ్లో పెట్టయితే కొంచెం 1 నిమిషం పాటు అట్లా వేంపండి. తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని అయితే అందులోనే ఒక 4-5 స్పూన్లు అయితే వేసేయాలి. నేను కొంచెం కారం అయితే ఎక్కువ వేసాను, మీరు కారం తగినంత చూసుకొని వేసుకోండి. పొడి వేసిన తర్వాత కూడా 1 నిమిషం అయితే దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, అట్లే స్టవ్ ఆన్లోనే ఉంచేసి. చూడండి, అంతే, మనకైతే మట్టికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. నాకు అన్ని వెజిటేబుల్స్ లేకల్లా ఈ మట్టికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం నాకు. నేను చేసిన ఈ పొడి అయితే అన్ని ఫ్రైలలోకి వేసుకోవచ్చండి. మేమైతే ఇది వేస్తాము. కొంతమంది మట్టికాయలో పచ్చిమిరపకాయ, కొబ్బరి, వెల్లుల్లిపాయ ఇవి కూడా మిక్సీకి అయితే వేసేస్తారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పొడి వేసైతే. ఇప్పుడైతే మనకి ఇంకా మట్టికాయ ఫ్రై అయితే రెడీ అయిందన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.